నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అధికారుల మీద కాస్త సీరియస్గానే స్పందించారు. ఆయన కామెంట్స్ కొంత ఆలోచన రేపుతున్నాయి. ఎమ్మెల్యేలకి ఇవ్వాల్సిన స్థాయిలో గౌరవం ఇవ్వడం లేదు. మొన్న మధ్య జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ హాజరయ్యారు. ఆ కూర్చోబెట్టే ప్రోటోకాల్ విధానంలో ఎమ్మెల్యేల విషయంలో కొంత అవమానం జరిగింది అనేది ఆయన తెర మీదకు తీసుకొస్తున్న విషయం. ఇలా కాదు, నేను అవసరమైతే సీఎస్తో కూడా మాట్లాడతాను అని సీఎస్కి లేఖ రాస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఎమ్మెల్యేలకి తగిన గౌరవం ఇవ్వడం లేదు అధికారులు అనేది ఆయన ప్రధానమైనటువంటి వాదన. ఇది ఒకవైపు అయితే, ఇంకొక వైపు కార్యకర్తల్ని ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు, లేదా ఓడిపోయినటువంటి నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీలో పట్టించుకోవట్లేదు అనే విషయం ప్రత్యేకంగా తమ్మళ్ళపల్లి నియోజకవర్గం నుంచి జయచంద్రరెడ్డి లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విపరీతంగా వీడియోలు చేసి బయటకు వదులుతూ ఉన్నారు. మేము జైళ్ళకు పోయి వచ్చాం, మేము చొక్కాలు చింపుకున్నాం, మా భార్య బిడ్డల్ని చంపేస్తామని బెదిరిస్తే చావు అంచుల దాకా వెళ్ళొచ్చాం, కనీసం కమిటీలు వేస్తున్న విషయం మాకు తెలియకుండా ఏకపక్షంగా వేసుకుంటూ పోతూ ఉన్నారు. వైసీపీలో నుంచి అప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం అని. ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో? ఎమ్మెల్యేలకు గౌరవం లేకపోవడం ఏంటి? ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకోకుండా ఇలా వెళుతూ ఉండడం ఏంటి? ఒక రకంగా గ్రౌండ్ నుంచి మీడియాకి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో అడుసుమిల్లి శ్రీనివాసరావు గారికి కూడా నాకు తెలిసి అలాంటి ఫీడ్బ్యాకే వస్తుంది. ఎందుకంటే ఆయనతో కలిసి ఉన్నప్పుడు కొంతమంది ఆయనకి చేసే ఫోన్లను బట్టి మాకు అర్థమవుతూ ఉంటుంది. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం అడుసుమిల్లి. నమస్కారం అండి. ఏం జరుగుతుంది అనుకోవాలి ఈ రెండు పరిణామాలని? ఇది ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ అంత మంచి సంకేతాలు కాదండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఊరికనే మాట్లాడాలండి. ఎందుకంటే ఆయన కళ్ళారా చూశాడు కాబట్టి, అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా చూశాడు కాబట్టి అధికారులు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఎమ్మెల్యేల పట్ల కొంచెం చులకన భావం ఏర్పడింది. అది చాలా చోట్ల ఉందండి. ఆ విషయం కరెక్టే. ఒక్కొక్కసారి పొరపాటును కూడా జరుగుద్ది, కానీ ఆ పొరపాటు జరగకూడదు. ప్రోటోకాల్ విషయంలో చిన్న తప్పు కూడా చేయడానికి వీల్లేదు, చెయ్యరాదు. ఆ ఎమ్మెల్యే ఆ ప్రోటోకాలు, ఆ హోదా, ఆ గౌరవం వాళ్ళు దక్కపోతే ఎందుకండి? ఆ హోదా, ఓ పార్టీలో ఒక పదవి ఉంటుంది, ఆ పార్టీ హోదా, ఆ ప్రివిలేజు, ఆ ప్రోటోకాల్ కోసమే కదా ప్రోగులాడతారు. ఏమొచ్చి పడుతుంది వాళ్ళకి, దోలు తీరిపోద్ది వాళ్ళకి, పదవులు గట్ట వచ్చినా కానీ వాళ్ళకే వచ్చేపోతూ ఉంటుంది. ఆ ప్రివిలేజ్ కోసం ప్రోగులాడుతూ ఉంటారు. అది అవమానంగా భావిస్తారు. ప్రజలకు దృష్టిలో చులకనవుతారు. వీళ్ళు అధికారులు మేము చులకన చేసాం ఎమ్మెల్యేలు అనుకుంటే ఆటోమేటిక్గా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా అధికారి ఒళ్ళు దగ్గర పట్టుకుని పనిచేయాలి. ఎందుకంటే నువ్వు 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీసులో ఉంటావు కరెక్టే, కానీ ఇది ప్రజాస్వామ్యం, ప్రజలే రాజులు. ప్రజలు ఎంచుకున్న ప్రతినిధి నీకు రాజు, అంతే. నువ్వు సేవకుడు. అంటే రఘురామకృష్ణరాజు గారు అంటారు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి పబ్లిక్ సర్వెంట్, లీడర్సు రిప్రజెంటేటివ్స్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళైతే నువ్వు పబ్లిక్ సర్వెంట్. ప్రజాస్వామ్యంలో పబ్లిక్కే పవర్, పబ్లిక్దే పవర్, ప్రజలే రాజు. కరెక్ట్. రాజు సేవకుడు, ఎవరెవరు గౌరవం ఇవ్వాలో చెప్పండి ఇప్పుడు మీరే. కరెక్ట్. కాబట్టి ఆ గీత సేవకుల ప్రజల ప్రతినిధికి సేవకులు గౌరవం ఇచ్చి తీరాలి. ఇక్కడ ఆ పరిమితులు, ఆ పరిధులు మీరు గుర్తించి మెలగాలి. నేను ఐఏఎస్ అంటే ఓకే, ఓఎస్ నెక్స్ట్ ఏంటి? ఐఏఎస్ కంటే ఎక్కువే ఎమ్మెల్యే డెఫినెట్ అని అంటారు రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లకి నిజంగానే పవర్ఫుల్, వాళ్ళు గౌరవం ఇవ్వాలి. కానీ జగన్ బూట్లు నాకిన వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళ మీద వాల్యూ పోయింది. మీరు అందరు చెడ్డోళ్ళు కాదు, మీరు 100 మందిలో 10 మంది జగన్ బూట్లు నాకితే మీరు ఎంత అందరికీ తగులుకుంటుంది ఆ బేరం, అందరి మీద చులకన వస్తుంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మీరు ప్రజాప్రతినిధి కంటే ఎక్కువ ప్రజాసేవలో తరించిపోయి మీరు ఓరు బాబు
వీళ్ళే ఉండాలిరా బాబు మాకు ప్రజాప్రతినిధులు లేకపోయినా అని అనిపించుకోవడం శంకరన్న గారు, కాకి మాధవరావు గారు, ఇటువంటి వాళ్ళు బోనంత మంది ఉన్నారు. మొన్న ఈ మధ్య కూడా ఎస్వి ఖమ్మంలో ప్రసాద్ ఏదో గారు, ఒక కలెక్టర్ వెళుతుంటే కొందా అని ఇలాంటి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. రాఘవేంద్రరావు గారు ఇలాంటి వాళ్ళు అందరూ చేశారు, పని చేశారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. ప్రజాప్రతినిధి కంటే ఎక్కువ తపన పడ్డారు వాళ్ళు. ఏది మీలో ఇవాళ ఎంతసేపు ఎంత కొలగొట్టేద్దాం, ఎన్ని విల్లాలు కొనుక్కుందాం, ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, మనకి ఎంత డబ్బులు, 3 కావాలండి లెక్కించి మిషన్లు అంటున్నారు. ఏంటి ఒకటి చాలదు అసలు లెక్కెడతాం డబ్బులు. 3 4 పెట్టుకుని లెక్కెట్టుకుంటున్నారు డబ్బులు. మొన్న ఏమన్నా పట్టుకుంటే చూసారు ఇంటి నిండానే టైల్స్ పేర్చినట్టు పేర్చేసే డబ్బులన్నీ. టైల్స్ అంటే ఇస్తారు కదా కింద ఫ్లోరింగ్, అలా ఉన్న డబ్బులు పడితే ఇంటి నిండానే. ఎవడ బాబు సొమ్మురా ఇది దొబ్బేయటానికి మీరు? ఏదైనా అంటే ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏమైనా కక్కుర్తి పడితే పనసకాయ తినరు వాళ్ళు, పనసెక్కలు తీసుకుంటారు వాళ్ళు. దానికి ఏమో వాళ్ళని పట్టుకుని తింటారు. జగన్ లాంటి వాళ్ళ వాళ్ళకి చెడ్డ పేరు తీసి లక్షల కోట్లు కొట్టేసాడు కదా. ఎవడో ఒకడో దొబ్బేస్తాడు సెంట్రిక్గానే, మిగతా వాళ్ళందరికీ అంటుకుంటుంది అది. సరే, ఇది ఒక రకం. రామకృష్ణరాజు గారు తేలిగ్గా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మెల్యేలకి అసలు విలువ ఇవ్వట్లేదు అనేటువంటి దానికి ఉమ్మడి గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గం ఉంది. తెలుగుదేశం పార్టీ కంచుకోటలాంటి ఏజెన్సీ ప్రాంతం. అక్కడ ఎమ్మెల్యేకి ఏమాత్రం గౌరవిస్తున్నారో ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఒకసారి అధిష్టానం, పార్టీ అధిష్టానం అంటే శిరీష గారు ఒక అంగన్వాడీ కార్యకర్తకి, సామాజిక కార్యకర్తకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించుకున్నామని చెప్పుకునే పార్టీ డెఫినెట్గా చాలా ఆహ్వానించదగ్గ పరిమాణం, గొప్ప నిర్ణయం. మరి ఆ ఎమ్మెల్యేకి ఏం గౌరవం దక్కుతుంది? అక్కడ గతంలో ఎమ్మెల్సీగా ఉన్న, గతంలో పెత్తనం సాగించినప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న ఒక దళితుడిని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన అనంతబాబు పెత్తనమే సాగుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అందరూ కూడా వైసీపీ గ్యాంగ్ దొంగల మూట ఉన్నారు. పోలీసులు కూడా ఎదరకా మాల్ ఉదరకా మాల్ ఎదరంటే ఆ నియోజకవర్గం లోపలే ఆ సిఐలు, ఎస్ఐలు, ఆ స్టేషన్లో 11 మండలాల 11 స్టేషన్లు ఎన్నో ఉన్నాయి అక్కడ. వాళ్ళు అటు ఇటే మారారు. వాళ్ళు బయట జిల్లాలు తోసేయాలి కదా, వాళ్ళని బయట నుంచి తెచ్చుకోవాలి కదా. ఆ తెచ్చుకునే అవకాశం వీళ్ళకి ఇవ్వలేదు. అర్థమైందా మీకు? వీళ్ళ మాట సాగట్లా. వీళ్ళు ఏదైనా చిన్న పని చెప్తే కూడా చేయట్లా, ఏదైనా అనంతబాబు చెప్పాల్సి వస్తుంది. ఇది పార్టీ దృష్టికి నేను ఇది ఆల్రెడీ నెల వ్యవధిలో 2సార్లు మాట్లాడుతున్నాను నేను. దీని మీద చర్యలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే సరే అని చెప్పి చూస్తారు, అవకాశం దొరికినట్టు వాళ్ళు ప్లేట్ పేరు ఏం చేస్తే ఎవడేం చేస్తాడు. అసంతృప్తి ఎలా మొదలవుద్ది అంటే చిన్నగా మొదలవుద్ది. దేనికన్నా ఒక బేట చిన్నగానే మొదలవుద్ది, తర్వాత అది వెడల్పుగా మారుద్ది. ఇక కార్యకర్తలు ఎమ్మెల్యేలు పట్టించుకుంటే అది కూడా వాస్తవమే. ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు కొన్ని ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అధికారులని. అట్ ది సేమ్ టైం కార్యకర్తలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని నరసరావుపేట అరవిందరావు అలో లక్ష్మణ్ ఓలాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. అక్కడ గత వెనకాల ఉండి 10 మంది వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ప్రతిరోజు నరసరావుపేట గురించి గోల కింద ఉంటుంది. అలాగే తమ్మళ్ళపల్లి జయచంద్రారెడ్డి ఎవరో ఉన్నాడు అక్కడ. అతను కావాలని పాటు అతను కోవట్ అని కూడా అంటున్నారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరూ ఉన్నాయి. మరి మనకు వచ్చిన రిపోర్ట్ అలాగా వాళ్ళు చెప్తున్నారు అలాగా. అదే మరి ఎంతవరకు నిజమో మరి పార్టీ అధిష్టానం అంత చూసుకోకుండా ఎత్తదా, అదేం అయ్యి ఉండదులే అని అనుకున్నాం. కానీ మరి అక్కడ వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. ఇది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. ఒక పక్కన రాష్ట్రము, పరిపాలన, అభివృద్ధి, లేకపోతే ఇలాంటి రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. సమయం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా సమయం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం నిజంగానే ఉండదు. కానీ ట్రబుల్ షూటర్స్ అని ఉంటారు. ఇటువంటి వాటిని గుర్తించి వాటిని పరిష్కరించడానికి ఒక టీం ఉండాలి. అది కూడా కోర్టు దొంగల బ్యాచ్ని పెట్టుకోకుండా. ఎందుకంటే నేను దొంగల బ్యాచ్ని ఎందుకని అంటున్నానంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 4 ఏళ్ళు ఎవరికీ కనపడరు. వాళ్ళు కనబడుట లేదు అని అలాంటి రాస్తాడు వాళ్ళ గురించి. వాళ్ళు కరెక్ట్గా ఎలక్షన్ 6 నెలల ముందు వచ్చేస్తారు. ఎలక్షన్ అయిన తర్వాత అధికారంలోకి వస్తే వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళకి అప్పచెప్తే ఏం చేస్తారు, వాళ్ళ బుట్లకి బ్యాచ్ని వేసుకుంటారు. అబ్బాయి అంతా బాగుందండి అని చెప్పేస్తారు. అప్రియ సత్యాలు వినడానికి ఇష్టపడరు ఏ రాజుని. పురాణాల నుంచి కూడా ఉంది. మహారాజు గారు రాజా మంది భలే ఉంది రాజా, బ్రహ్మాండంగా ఉంది రాజా అంటే మెడలోంచి ఒక హారం తీసేస్తాడు. రాజా మనల్ని తెగదిట్టుకుంటున్నారు రాజా అంటే ఇటు శిరస్సు ఖండించండి అంటాడు. అప్రియ సత్యాలు వినడానికి ఇష్టపడరు ఎవడం పాలకుడు. అప్రియ సత్యాలు వినడానికి అలవాటు పడాలి, వినాలి. విని అది నిజమా ఒట్టిదా అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. అక్కడే మీ తాలూకు నైపుణ్యం.
పాలుని నీరుని వేరు చేయగల హంసలాగా మీరు మంచి చెడుని గుర్తించగలగాలి, గుర్తించి పరిష్కరించాలి. దానికి పెద్ద సమయం ఏం పట్టదు, కొద్ది సమయాన్ని కేటాయించాలి. నమ్మకస్తులైన పార్టీకి లాయలిస్టులు పెట్టుకోవాలి. మీకు ఎదురుగుండా ప్రతిరోజు కనపడుతున్నాడని చెప్పేసి వాటికి అవకాశం ఇస్తే ఏమవుద్దంటే మీకు ఒక పనివాడు దొరుకుతాడు తప్ప ప్రజలకు ఉపయోగపడే మీ పార్టీకి ఉపయోగపడేవాడు దొరకడు. మనకు మంచి పనివాడు, మన ఇంట్లో మంచి పనివాడు, ఇటు కాదు ఇంకో పనివాడు 10 రూపాయలు ఎక్కువ పెట్టుకోవచ్చు. లాయల్గా ఉండి విశ్వాసంగా పార్టీ నిలవాలి 10 కాలాల పాటు అనుకుని కూడా దొరకడం కష్టం. మెల్లమెల్లగా అటువంటి జాతి అంతరించిపోతుంది పార్టీలో. మరి చంద్రబాబు నాయుడు గారే కదా ఈ మధ్యకాలంలో పొలిటికల్ గవర్నెన్స్ అని అంటున్నారు కదా. పొలిటికల్ గవర్నెన్స్ ఉంటే ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది కార్యకర్తల నుంచి? ఏమండి, చంద్రబాబు నాయుడు గారైనా ఇంకో బాబు నాయుడు గారైనా ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత తేడా వస్తుంది. వాళ్ళకి బాధ్యతలు పెరుగుతాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్న ఫ్రీనెస్ మీరు నేను ఆయన దగ్గరికి పక్కన కూర్చొని టీ తాగుతాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సెట్ వస్తుంది. అవును, పిఏలు గీఏలు అంతా ప్రభుత్వం తరపు నుంచి వస్తారు. వాళ్ళకి ఏటాళ్ళు కట్టేసిన టీవీ మొఖం వేసుకుని ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ కట్టే ఉండవు. వాళ్ళకి కట్టేసిన టీవీలో బొమ్మలు కనపడతాయా? అలాగే వాళ్ళ మొక్కలో ఫీలింగ్స్ ఉండవు. మన నమస్కారం పెట్టినా ఎలా చూస్తారు, రోజులు చూసినట్టు. వాళ్ళు ఇతరు వెళ్ళిపోతే ఇంకోటి సరిపోతారు. వాళ్ళని కాకుండా మీరు ప్యారలల్గా మీ టీం ఉండాలంటాను నేను. వాళ్ళు తెలియదా అంటే తెలియకే మరి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది ఎందుకు రావాలి బయటికి? ఇదంతా పార్టీకి లాయలిస్టులు ఎవరో గుర్తించలేకపోతే అది వైఫల్యమే. నీకోసం ఎవరు పనిచేశారు, నీకోసం ఎవరు ప్రాణాలతో సిద్ధపడ్డారో అనేటువంటిది గుర్తించగలగడమే గొప్ప నైపుణ్యం. ఆ నైపుణ్యం లోపిస్తే కొన్ని నష్టాలు జరుగుతాయి. అది చంద్రబాబు గారికి నష్టమా అంటే రాష్ట్రానికి నష్టం. ఇక్కడ జగన్కి నష్టం జరిగితే జగన్కే నష్టం జరుగుద్ది, కానీ బాబు గారికి నష్టం జరిగితే రాష్ట్రానికి, ఇప్పుడు శ్రీశ్రీ బాధ ప్రపంచ బాధ అన్నారు, అలాగా చంద్రబాబు గారికి నష్టం జరిగితే రాష్ట్రానికి నష్టం జరుగుద్ది. ఇది మా బాధ అందరిదేనే. జగన్ నష్టం జరిగిందనుకోండి, ఆ కాలు ఇరిపోయిందనుకోండి, ఆడ ఒకటి ఇంట్లో పడుకుంటాడు, శుభ్రంగా నర్సులు గట్టా వస్తారు, మంచి వాళ్ళు పెట్టుకుంటాడు, బాగా సాగించుకుంటాడు. కానీ చంద్రబాబు గారికి అలాగే కాదు కదా, రాష్ట్రానికి కాలు ఇరిపోయినట్టు అయిపోతుంది. మరి ఎమ్మెల్యేల రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారుగా ఇంకొక వైపు. అవును, మరి కొంతమంది ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారు కదా. బందిపోటు దొంగలు నయమన్నట్టు ఉన్నారు కొంతమంది. బందిపోటు దొంగలు కొన్ని వదిలేస్తారా, గొడ్డలు గట్ట వదిలేస్తారో, వీళ్ళు అవి కూడా లాగేసుకుంటున్నారు అనేటువంటి రిపోర్ట్లు కూడా ఉన్నాయి. అవన్నీ చెప్తే కడుపు చించుకుంటే కాళ్ళమే పడద్ది. మనకు అత్యంత సన్నిహితులు, మన ఇతను సూపర్ అని పొగిడిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. కానీ వాళ్ళు మనం పూర్తిగా వాళ్ళని మనం విమర్శించలేమండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అరాచక అవినీతి చక్రవర్తి ఒక దారి ఏర్పాటు చేసి వెళ్ళాడు. సులభంగా ప్రలోభపడతాడు ఎవడన్నా. ఇప్పుడు ఆ వ్యవస్థను సెట్ చేయడం, రైస్ ఉందనుకోండి, రేషన్ బియ్యం, దాన్ని ఎలాగ లాగాలి, ఎలాగ పోర్టు పంపించాలనేటువంటి తాడు ఒక దారి ఏర్పాటు చేసి ఉండిచ్చాడు. వీళ్ళు రాగానే ఆవురమంటే ఉంటుంది. మీరు 4 రోజులు భోజనం లేకుండా ఉన్న వాళ్ళకి ఒక ఇడ్లీ, వేడివేడి ఇడ్లీ, నెయ్యి వేసి మంచి కొబ్బరి చట్నీని కారపొడి వేసి పెడితే మీరు ఎలాగ 6-7 తినేస్తారో అలాగే వీళ్ళు రాగానే 6-7 కోట్లు తినేసారు. ఇలాగా వాళ్ళు వద్దన్న పడిపోయి ఇంట్లోకి వచ్చేసి తర్వాత అలరైపోతున్నప్పుడు బాబోయ్ మాకు ఎందుకు వచ్చిన గొడవని కొంత ఆగారు. పైగా బాగుంది, డబ్బులు ఖర్చు పెట్టేసి ఉన్నారు, కరువు వేసిపోయి ఉన్నారు చాలామంది ఈ డబ్బుల విషయంలోనే. రేపు మళ్ళీ ఎలక్షన్కి ఎలాగా, ఇది నీ విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు ఎవరి తప్పు అంటే అందరి తప్పు కూడా ఉంది ఇందులో. అది కొంత ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ ప్రజాద్రోహం, ప్రజలందరూ నష్టపోయి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లేఅవుట్లో డబ్బులు కమిషన్ అడిగి కూడా దవడమే కొట్టేయాలి. రియల్ ఎస్టేట్ ఆడెవడో వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆడ దగ్గర కమిషన్ బుద్ధి లేదా మీకు? మంచి జన్మ ఎత్తలేదా మీరు? అదేదో సరే ప్రైవేట్ వాళ్ళు కాబట్టి, బయట వ్యక్తులు కాబట్టి అడిగారన్నారు. ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వం నుంచి వచ్చి వేరే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వం ద్వారా పెట్టే వాటికి కూడా ఎమ్మెల్యేలు డబ్బులు అడుగుతున్నారు. ఇది ఆగాలి. ఇప్పుడు నువ్వు కమిషన్లు అడుగుతున్నారు. నీకు కొంత వెసులుబాటు ఫోన్లే సావనే కొంత తినకపోతే వాళ్ళు మాత్రం ఎలా పడతారు, బుల్లత ఖర్చులు ఉంటాయి అనుకుంటే ఏలు పెట్టనెత్తే క్వాలిటీ ఎత్తున్నారు వాళ్ళు. ఇదంతా తేలిగ్గా పరిష్కారం అయ్యే విషయం కాదండి. ఎందుకంటే కొంతవరకు అదుపు చేయగలుగుతారు, కానీ పూర్తిగా అవాయిడ్ చేయడం అనేటువంటి కష్టం. ఎందుకంటే అది ఆ రోగం అంటుకుపోయింది అందరికీ. అలాగా అదంతా పోవాలంటే తెలుగు వన్లో మంచి జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న గోపీకృష్ణ గారిని గట్ట ఎమ్మెల్యేని మంత్రిని చేస్తే అప్పుడు మారద్దంటారు చాలామంది. అప్పుడు అసలు మారదు. మీరు ఇంకా ఓరు బాబుని ఎంత లేట్ చేసేసి ఎంత సంపాదించుకోవాలో వాళ్ళతో పాటు మీరు ఇంకా ఎక్కువ లాగేస్తారు.
అర్థమైందా? దీనికి అసలు అంతు లేదు. ఇప్పుడు మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, ఎండ్ పాయింట్ ఏం లేదు. మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కదా, మనకి ఏదో ఇఫ్ ఐ వర్ అన్నట్టుగా మనకైనా పని జరిగేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు చేయండి అయితే అన్నారు అనుకో, వాళ్ళందరికీ కుదిరిపోతాం మనం. ఎందుకంటే అంటే దుబ్బేయడం గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఇది సమస్య. మీకు సమస్య ఏంటి చెప్పమంటారా? ఇది కారణం ఏంటి చెప్పమంటారా? ఎవరు తింటలేదండి అనేటువంటి అనే లైటర్ ఇది ఉంది కదా, తీసేసుకున్నారు. దాంతో ఈ అవినీతి అనేటువంటిది జడలు విప్పేసింది. అది ఎంతవరకు ప్రమాదం అయిపోయిందంటే, నువ్వు ఇల్లు కట్టుకోవాలన్నా, గోడ సున్నం వేసుకోవాలన్నా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వరకు అంత నేరుగా నీ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇది వరకు మనది కాదు కదా, తాజీటికి ఎదురెక్కనే చూసేవారు. రాజశేఖర రెడ్డి అలవాటు చేసేది. ఈ దరిద్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? అంతకుముందు చిన్న తప్పు చేస్తే ఎన్టీ రామారావు గారు ఆయన్ని రామచంద్రరావు గారు ఆయన్ని చిన్న అవినీతి ఆరోపణలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసాడు. చిన్న విషయం, సుద్దాల దేవయ్య ఇంట్లో డ్రైవర్ చచ్చిపోతే అతను మంత్రివర్గం నుంచి తప్పించాడు చంద్రబాబు. చిన్న పొరపాటు, చిన్న తప్పులు కూడా తప్పించేవారు. భయపడిపోయారు. పేపర్ లీక్ అయితే బాలయోగి గారు రాజీనామా చేసాడు. ఇప్పుడు అయ్యానే ఉన్నాయి అసలు. రాజశేఖరుడు వచ్చింది, రా అన్నీ మానేంట్రా, శోభ్రం కొలగొట్టి మీ కాంట్రాక్టర్లకి ఇస్తున్నాను, మీ డబ్బులేవా నేనే ఇచ్చేస్తాను అని చెప్పేసి 5-6 కోట్లు మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసాడు. ఆ డబ్బు అంతా పట్టుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడితే పెరిగిపోతే ఏం చేస్తాయి? అందరికీ ఒక వాతావరణం, బ్రోకర్లు గేకర్లు బ్రహ్మాండంగా ఉన్నారు. చిన్న పెద్ద సైట్లు ఉన్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు అందరికీ వాతావరణం బాగుంటుంది. ఇక్కడ తొండలు గుడ్లెట్టి సైడ్ని ₹1,00,000 అమ్మేశారు ఇంకో, మంచి బాగా పంటలు పండి ఒక 50 ఎకరాలు కొంట పోయి ఆడికి డబ్బులు వస్తున్నాయి, ఆడు మళ్ళీ ఇంకో చోట పోయి కొంటాడు. అలా అందరికీ డబ్బు రొటేషన్ అయింది, ఫీల్ గుడ్ వాతావరణం వచ్చింది. మరి అది కరెక్టా? పోలవరం కాలువ అలాగే ఉన్నాయి. ఇవాళ 60-70 వేల కోట్లు అయిపోయింది దాన్ని. అది 10-15 కోట్లతో అయిపోయాను, 10-15 వేల కోట్లతో అయిపోయాను. అదంతా మన నెత్తినే పడుతుంది. మన ఆవిడకి తెలియదు అని చెప్పి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు కూడా ఆశ అంగిడి పెరిగిపోయింది. అంగిడే కానీ మింగుడు లేదు ఎవరికైనా. ఇది వరకు ఒక చిన్న మీకు ద్వారకా హోటల్ కళకళలాడేది ఇది వరకు అసెంబ్లీ జరుగుతుంటే. కారణం ఏంటి? ఎవరికాడికి వాళ్ళ సొంత ఊళ్ళో ఇల్లు, వాళ్ళ పొలాలు, వాళ్ళ గొడవ, వాళ్ళ ఊళ్ళో ఇల్లు ఉండేవి. అందుకని హైదరాబాద్ వస్తే ద్వారకా హోటల్లోనో పక్కన ఏదో హోటల్లో తీసుకుని ఆ పని చూసుకుని పోయేవారు. ఇప్పుడు ఎవడన్నా హోటల్లో ఉంటడేమో చూడండి మీరు. మొత్తం అందరూ కూడా మా ఫామ్ హౌస్కి వచ్చాయి. రాత్రి గానా బజాన్ అన్నీ ఉంటాయి, దాని డమ్టెక్లు అన్నీ ఉంటాయి ఎక్కడని చెప్పి పెట్టేసుకుంటున్నారు, పేకాడుకుంటూ కూర్చుంటున్నారు. ఏంటండి శోభ్రంగా గానా బజానాలు, మందు మచాను అన్నీ చేస్తారు. సిగ్గులేని వాళ్ళు ఎవరంటే మనమే. వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం రోజుని. మరి ఈ పరిస్థితిని మార్చేది ఎవరు? ఏమీ మారదండి. మారదా? మార్చడానికి ట్రై చేస్తే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం వస్తుంది అంతే. ఇవన్నీ అది అలాగే ఉంటుంది. మనం ఎత్తి చూపుతామా మనమే కోపం వద్దాం. అలాగని మనం సైలెంట్గా ఉన్నాం. మనం ఎందుకు కాదు, గంపేసి కప్పెడితే తాగుతాం ఏంటి మనం. రైట్, థ్యాంక్ యూ.